ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ముఖ్యమైన విషయం. జగనన్నను మీరే కాపాడుకోవాలి. జగనన్నపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. జగనన్నపై దాడి చేసేందుకు, జగనన్నపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ప్రతి కార్యకర్త, లబ్ధి పొందిన ప్రతి పేదవాడు జగనన్నను కాపాడుకోవాలి. ప్రజల మధ్య తిరుగుతున్న జగనన్నను ప్రజలే కాపాడుకోవాలి. ఈరోజు కుట్రలతో కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేస్తున్నాడు. మొన్న జగనన్నపై విజయవాడలో దాడి కేసులో కూడా బోండా ఉమ హస్తం ఉన్నట్లు క్లియర్గా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఈ హత్యాయత్నం చేయించినట్లు కరెక్ట్గా ఆధారాలన్నీ కూడా చెప్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తికి, కూలి చేసుకునే వ్యక్తికి లాయర్లు ఎక్కడి నుండి వస్తున్నారు, ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టి అంతంత పెద్ద లాయర్లు వాళ్ళకి ఎలా వాదిస్తున్నారు, ఆ వ్యక్తి కూలి చేసుకునే వ్యక్తికి అంత డబ్బు పెట్టుకుని వాదించుకునే లాయర్లను ఎలా పెట్టుకోగలడు అని మీరందరూ ఆలోచించాలి. కోడికత్తి సీను విషయంలో కూడా పెద్ద లాయర్లు అతనికి వాదిస్తున్నారు. తినేదానికి తిండి లేదు, ఒక కూలి చేసుకునే వ్యక్తికి అంతంత పెద్ద లాయర్లు వచ్చి ఎలా వాదిస్తారు, వాళ్ళకి ఎంతెంత డబ్బులు ముట్టజెప్పాలో ప్రతి ఒక్కరూ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు జగనన్నపై మరోసారి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని క్లియర్గా అర్థమవుతూ ఉంది. పోసాని కృష్ణమురళి కూడా నిన్న ఇంటర్వ్యూలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. హత్యాయత్నం జరుగుతూ ఉంది, జగన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు, ఈ విషయం కాదు అంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళ మనవడిపై ప్రమాణం చేయమని చెప్పండి అని ఆయన చెప్తున్నారు. నిజమే, ఎన్నికలు దగ్గరకు వచ్చాయంటే భయపడాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ప్రజలే కాపాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి థ్రెట్ ఉన్నది అని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా భయం కలుగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, ఎన్నికలకు దగ్గర వచ్చే వేళ నువ్వు ఎన్నెన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్నీ చేస్తున్నావు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని లేనేకుండా చేయాలని నీ ప్రయత్నాలన్నీ కూడా నీ బుర్రకి పదును పెడుతున్నావు. ఇలాంటి దుర్మార్గాలు, దుశ్చర్యలకు పాటుపడితే నువ్వు అడ్రస్ కూడా ఉండవు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు చేసే కుట్రలు కుతంత్రాలు ప్రజలే తిప్పికొట్టాలి. కేల్ కతం దుకాన్ బంద్, పవన్ కళ్యాణ్ పని పూర్తయిపోయింది. చంద్రబాబు కూడా ఎన్నికల తర్వాత ఉంటాడో ఉండడో, పార్టీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. వాళ్ళ టీడీపీ నాయకులే టీడీపీ ఆఫీసులో ఎన్నికల కోఆర్డినేటర్ మాట్లాడుతూ 147 నియోజకవర్గాలలో 10% పైనే ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంది, మనం గెలవలేము అని చెప్తున్నారు. నిన్న ఒక ఎన్ఆర్ఐ క్యాండిడేట్, మనం ఎదవల్ని ఓట్లు కొనియచ్చు, కొంతమంది ఎదవలు ఉంటారు గ్రామాలలో కానీ విలేజ్ల్లో కానీ, ఆ ఎదవలు ఓట్లు అమ్ముడుపోతారు అని ఓటర్లని ఆ ఎన్ఆర్ఐ మాట్లాడిన మాటలు చూస్తుంటే 10 మంది కుటుంబాలను కొనుగోలు చేయాలి అని ఆ ఎన్ఆర్ఐ మాట్లాడుతుంటే, ఇంత నిస్సిగ్గుగా దిగజారిపోయి టీడీపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అధ్యక్షుడా అని ప్రజలందరూ కూడా అనుకోవాలి. ఇటువంటి దిగజారిపోయిన పార్టీ అధ్యక్షుడిని, ఇటువంటి విలువలు లేని రాజకీయ నాయకుడిని మళ్ళీ మీరు ప్రోత్సహించి ఓట్లు వేసి గెలిపిస్తారా అనే ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కుట్రలు కుతంత్రాలతో దిగజారిపోయి జగనన్నపై హత్యాయత్నం చేయాలనే కుట్రలు కుతంత్రాలు పండుతున్న చంద్రబాబు నాయుడికి మీరే తగిన బుద్ధి చెప్పాలి. జగనన్నను మీరే కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరికి సవినయంగా కోరుతున్నాను.